మరో బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. రేపటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఆసక్తిగా మారింది. సమావేశానికి ఎవరెవరు హాజరవుతారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ లో బీఆర్ఎస్ సభ్యులే అధిక సంఖ్యలో ఉండడంతో వారి అడుగులు కీలకం కానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి 5 ఎమ్మెల్యేలు 10 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వారంతా పార్టీ మారుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు వినిపించనున్నారు. ఈ క్రమంలోనే మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు రెడీ అయ్యారు. సంఖ్యాబలం చూసుకుంటే తమకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కుతాయని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెబుతున్నారు. దీంతో రేపటి సమావేశం ఆసక్తిగా మారే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ఇక రేపటి జిహెచ్ఎంసీ సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు అలాగే ఎమ్మెల్యేల హాజరుపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? మీటింగ్ జరిగిన నేపథ్యంలో సమావేశంలో అంగీకరించాల్సిన వ్యూహం పైన ఇవాళ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో జిహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలేరు వెంకటేష్, రెడ్డితో పాటు పద్మరావు గౌడ్, కొంత ముఠాద్ గోపాల్ హాజరయ్యారు. దాంతో పాటు ఎమ్మెల్సీలు సిరగి కానిదేవి, మహమూద్ అలీని కూడా హాజరయ్యారు. మొత్తం 37 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. 45 మందికి 37 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ హాజరుకారి ఎమ్మెల్యే చూస్తే అర్కపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, మరి రాజశేఖర రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మణ్, దీన్ని ఎవరు కూడా హాజరు కాలేదు. అయితే ముఖ్యంగా ఎమ్మెల్సీ చంద్రపూర్ కూడా హాజరు కాలేదు. అయితే ముఖ్యంగా వాళ్ళు ఎవరికి వారు వ్యక్తిగత కారణాలు చెప్తున్నప్పటికీ కూడా కార్పొరేటర్లు హాజరు కాకపోవడం కానీ, తర్వాత ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం కానీ పలు అనుమానాలు దారితీస్తా ఉన్నాయి. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గంట ముందు నిర్ణయం తీసుకొని గంట ముందు పోయి కాంగ్రెస్ చేస్తున్న కారణంలో రేపు ఈ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం కూడా అనేక అనుమానాలు దారితీస్తా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ చేయడానికి రంగం సిద్ధం చేయడం జరుగుతుంది. వాళ్ళ పాటలో కార్పొరేటర్ కూడా పోయేందుకు రంగం సిద్ధం చేసుకుని వెళ్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ మోద శ్రీనివాస రెడ్డి గారు ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. టీఆర్ఎస్ సంఖ్యాబలం రీత్యా మేయర్, డిప్యూటీ మేయర్ కూడా ఎన్నికయ్యారు. అయితే ఇద్దరు కూడా గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా కొనసాగుతుంది. కొంతమంది కార్పొరేటర్లు కూడా జరిగింది. అంటే చాలా రోజుల తరఫున జరుగుతున్న ఈ కౌన్సిల్ సమావేశం రేపు వాడి వేడిగా జరుగుతున్న చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి సభ్యుల సంఖ్యాబలం మీరు ఎలా కూర్చుంటారంటూ నిరసన తెలిసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పరిణామాలు ఎదుర్కొంటాయి. నిజంగా అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కావాల్సి చెప్పేప్పటికీ రేపు సమావేశానికి హాజరవుతారా లేదా, ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన కార్పొరేటర్ సమావేశానికి వచ్చిన కార్పొరేటర్లు కూడా రేపు వస్తారా లేదా, ఒకవేళ వస్తే అటు గొడవ చేసి నిరసన తెలిపి మేయరు సీట్ కూర్చోడానికి అర్హత లేదంటూ గొడవ చేస్తే ఎంతమంది నిలబడతారు అని దానిపై మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది. దీన్ని ఎప్పటికప్పుడు కేటీఆర్, హరీష్ రావును మానిటరింగ్ చేస్తున్నప్పటికీ ముఖ్యంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలోని పరిణామాలు జరిగినట్టు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్తో సహా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా జరిగిన ఎమ్మెల్యేలు భారీ ఎత్తున బీజేపీ వైపు కొంతమంది, కాంగ్రెస్ వైపు కొంతమంది వెళ్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. కాబట్టి రేపటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఎలా జరగబోతుంది, ఏ విధంగా ఉండబోతుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిజంగా సీరియస్ గా మేయర్ పైన గొడవ చిత్తం తెలిపి మేయర్ కూర్చుని కూర్చోవడానికి వీల్లేదంటూ నోటీస్ ఇస్తారా అనే పరిణామాలు మాత్రం మనం వేచి చూడాలి. చాలు. Okay, thank you, Ram.
రేపటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఆసక్తిగా మారింది. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక జిహెచ్ఎంసీ సమావేశంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు జరగబోయేటువంటి సమావేశానికి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు అలాగే 10 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు బీఆర్ఎస్ అధిష్టానానికి ఏ కారణం చెప్పకుండానే డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది. మరి వాల్యుబుల్ రీజన్ ఇచ్చారా? రేపు వాళ్ళు హాజరయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి అందుతున్న సమాచారం ఏంటి? రేపటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఆసక్తిగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనేది వేగంగా మారుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేసి ఇటు అధికార కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ, రెండు పార్టీలు బీఆర్ఎస్ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ని తెలంగాణలో లేకుండా చేయాలని కూడా కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లను కూడా టార్గెట్ చేసి తమ పార్టీలకు రప్పించేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే రేపు జిహెచ్ఎంసీ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కీలక తెలంగాణ భవన్లో కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా 10 మంది కార్పొరేటర్లను డుమ్మా కొట్టారు. ఇప్పటికీ కాంగ్రెస్లో నిన్న రాత్రి 6 ఎమ్మెల్సీలు ఢిల్లీ వేదికగా ఇన్ఛార్జి దీపాదాస మున్షి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండ కప్పుకున్నారు. అంతకుముందే 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. మరికొంతమంది కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో కూడా అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయాలి అసెంబ్లీ సమావేశాల లోపల కూడా భావిస్తుంది. ఈ క్రమంలో కూడా రేవంత్ రెడ్డి సీరియస్గా ఈ చేరికలపై కూడా ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూనే ఇక బీఆర్ఎస్కి సంబంధించిన నేతల్ని తమ వైపు తిప్పుకునేందుకు అంటే పార్టీలకు రప్పించేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా రేవంత్ రెడ్డి టీం కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి కసరత్తు చేస్తుందని చెప్పాలి. ఈ క్రమంలోనే కూడా రేపు బీఆర్ఎస్కి సంబంధించి అంటే ఏదైతే కార్పొరేట్లు జిహెచ్ఎంసీ కౌన్సిల్కి సంబంధించిన సమావేశంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరొకవైపు కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించినటువంటి సమావేశానికి కూడా 10 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. రేపు ఎంతమంది ఈ సమావేశానికి హాజరవుతారు, ఏ విధంగా ఉండబోతుంది, అసలు బీఆర్ఎస్ ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి బీఆర్ఎస్ ఏ విధంగా తమ ఏదైతే ఉనికిని కాపాడడానికి వ్యూహాలు రచిస్తుందనే అంశం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే రేపు ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేయి జారిపోకుండా చేసే ప్రయత్నాలు కూడా బెడిసి కొడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా మరికొంతమంది కూడా కార్పొరేటర్లు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సిద్ధమయ్యారు. గతంలో కూడా మర్యాదపూర్వకంగా కలిసినప్పటికీ ఇటు కాంగ్రెస్ పెద్దల్ని కలిసినప్పటికీ కూడా వారికి కొద్దిగా అంటే గత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా సైలెంట్ అయిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఏదైతే ఎమ్మెల్సీలు కావచ్చు, మరొకవైపు కార్పొరేటర్లు జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు కాంగ్రెస్లో చేరడానికి కూడా పెద్ద మొత్తంలో రంగం సిద్ధం చేసుకున్నారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా అంటే దాదాపు ఈరోజు అమావాస్య కాబట్టి నిన్ననే ఏదైతే ఎమ్మెల్సీలు 6 కాంగ్రెస్లో చేరిన పరిస్థితి. మరి అయితే కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న ఏదైతే కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా మిగతా నాయకులు కూడా మరి జిహెచ్ఎంసీకి సంబంధించి ఆషాఢ మాసంలో చేరతారా, లేకపోతే ఆషాఢం తర్వాత కూడా మంచి ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనేది కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటు సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు జిహెచ్ఎంసీలో ఇప్పటికీ కూడా. ఈ నేపథ్యంలో కూడా అవిశ్వాసం పెట్టాలని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా అవిశ్వాసం పెడితే నెగ్గుతాము, కార్పొరేషన్ కూడా ఏదైతే జిహెచ్ఎంసీ కూడా కైవసం చేసుకోవాలని కూడా ఇటు అడుగులు వేస్తున్న క్రమంలో కూడా కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడుతుంది. ఈ క్రమంలో మరి రేపు ఏ విధంగా ఉండబోతుంది ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం, ఎంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు హాజరవుతారు, అదేవిధంగా వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనే కౌన్సిల్లో వాళ్ళు బీఆర్ఎస్కి సంబంధించి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమయ్యాక తెలుస్తుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.